ధ్యానం చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఈ దినము పునరుద్ధాన ఆదివారం. ఎవరో కొంతమంది మాత్రం మా క్యాలెండర్ ప్రకారం, మా విశ్వాసం ప్రకారం మరి ఈరోజు పునరుద్ధాన దినం కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఈ భూలోకంలో కొంతమంది ఉండొచ్చు. కానీ మనమైతే మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తిరిగి లేచినటువంటి దినంగా, పరిశుద్ధ ఆదివారంగా మనము భావిస్తూ ఉన్నాం. సరే, నేను ఒక 3 ప్రశ్నలతోటి నేను ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నా. 3 ప్రశ్నలతోటి. మరి ఆ 3 ప్రశ్నలు ఏంటి అంటే, మొదటి ప్రశ్న, అసలు ఆదాము అవ్వ పాపం చేయకుండా ఉంటే, వాళ్ళు ఏదైనా తోటలో పాపం చేయలేదు అని చెప్పేసి అనుకుని నేర్చుకోబోతున్నాం. అది మొదటి విషయం ఏంటంటే, అసలు ఏదైనా తోటలో పాపం జరగకుండా ఉంటే, ఆదాము హవ్వలు పాపం చేయకుండా ఉంటే, ఇప్పటి వరకు అంటే అప్పటి నుంచి ఏదైనా తోట కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఈ భూలోకంలో పాపము అనేటువంటిది లేకుండా ఉంటే యేసు ప్రభువుతోటి మనకు అవసరం ఉండేదా? అవసరం ఉండేది కాదా? యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు జీవించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి సిలువను సహించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి పరిస్థితిని బట్టి మనం ఈ దినము పునరుద్ధాన ఆదివారంగా మనం చేస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు అసలు ఈ భూలోకంలోనికి పాపమే అనేది రాకపోయి ఉంటే, ఈనాటి కాలం వరకు ఇప్పటి వరకు కూడా పాపం అనేది లేదు అనుకోండి, అప్పుడు క్రీస్తు ప్రభు వారితో మనకు అవసరం ఉండేదా కాదా? కాబట్టి ఒకవేళ పాపం అనేది లేకుండా ఉంటే క్రీస్తు ప్రభు వారితో మనకు అవసరత లేదు అని అనుకోవటానికి చాలా అవకాశాలు ఉంటాయి కదా. కానీ మనం వాక్యంలో నుంచి చూస్తే ఇంకొద్దిగా వేరే విషయాలు మనకు కూడా కనిపిస్తాయి అన్నమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు, క్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు ఈ భూలోకంలో జన్మించారంటే, వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక అనేటువంటి మాట మనం చూస్తాం అన్నమాట. ఏం చూస్తాం చెప్పండి అక్కడ వాక్యంలో? 1:21లో ఏముందమ్మా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి పాపముల నుండి రక్షణ కలగాలి అంటే ఈ భూలోకంలో ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు అనేటువంటి మార్గం. యేసుక్రీస్తు అనేటువంటి మార్గం ద్వారా మాత్రమే పాప క్షమాపణ. ఇది గుర్తుపెట్టుకోండి. మరి పూర్వకాలంలో బలులు, యాగాలు ఇవన్నీ చేశారు కదా పాత నిబంధన గ్రంథంలో, అంటే చేశారు. అయినప్పటికీ పాప క్షమాపణ అనేటువంటి విషయంలో అతి ప్రాముఖ్యమైన, అత్యున్నతమైనటువంటి విధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే. వారి పాపం నుంచి విడిపించేటువంటి వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. రెండో విషయం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, ఒకవేళ ఈ భూలోకంలో పాపం అనేటువంటిదే మనం చేయకుండా ఉంటే, ఇప్పుడు వరకు అలాంటి చేయకుండా ఉంటే క్రీస్తు ప్రభు వారితోటి మనకు అవసరత ఉండేదా? క్రీస్తు ప్రభు వారు వచ్చేవారా? క్రీస్తు ప్రభు వారు రాకపోతే ఆయన యొక్క విషయాల గురించి వాక్యంలో మనకి ఎలా విశదపరచబడతాయి అనే విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ 12వ వచనం నుంచి మనం గమనిస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనకేం తెలుస్తా ఉందంటే, ఈ భూలోకంలో పాపం ప్రవేశింపబడుతుంది అనేటువంటి విషయము ఈ భూమి సృష్టించబడక ముందే ఉంది. ఈ భూమి రవ్వంతా కూడా తయారు చేయబడక ముందే దేవుడు ఉన్నాడు, ప్రభువారు ఉన్నారు అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, ఒక మనుషుని ద్వారా ప్రవేశించినాయి. ఎవరా మనుషుడు? ఆదాము అనేటువంటి ఆ మనుషుడి ద్వారా ఈ భూలోకానికి పాపం అనేటువంటిది ప్రవేశించింది. దేవుని యొక్క వాక్య విధానాల్లో యేసు ప్రభు వారు రావాల్సిందే, ఆయన ప్రాణం పెట్టాల్సిందే అనే విషయాలు ఆదికి ముందు నుంచే ఉన్నాయి. ఆదికి ముందు నుంచే ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయబడినటువంటి మాటలు.
కాబట్టి ఈ యొక్క భూమిలో ఉండేటువంటి విషయాలు రవ్వంతా చేయబడక మునిపే ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలలో ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఆదాము పాపం చేస్తాడా చేయడా అనేటువంటి ఒక ఫ్రీ విల్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ ఫ్రీ విల్ అనే దాన్ని తెలుగులో మనం ఏమంటామంటే నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ అంటాం. ఏమంటాం చెప్పండి? నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ. కాబట్టి నిర్ణయం తీసుకునేటువంటి ఒక స్వేచ్ఛని దేవుడు మనిషికి ఇచ్చాడనమాట. ఒకవేళ మనం కనుక నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ మనకు లేకపోతే మనం ఏమవుతామో తెలుసా? కేవలం ఒక రోబోట్ లాగా పనిచేస్తాం, ఒక మెషినరీ లాగా మనం పనిచేస్తాం అంతే. మెషినరీకి ఎథిక్స్ ఉండవు అంతే కదా. ఒక స్కూటర్ ఉందనుకోండి, ఆ స్కూటర్ ఆన్ చేసి రైజ్ చేస్తూ ఉంటే అది రైజ్ అవుతూ ఉంటుంది. ఎదురుగా ఒక మనిషి నిలబడ్డాడు, బండి రైజ్ చేస్తూ ఉన్నారు, ఆ బండిని గుద్దుకోకుండా ఆగిపోద్దా? ఏమా గుద్దేసుకుని వెళ్ళిపోద్ది అంతే. దాని ఎదురుగా మనం ఉండకూడదు, పక్కకి వెళ్ళాలి. ఎందుకని దానికి బ్రెయిన్ లేదు, దానికి సొంతగా ఆలోచించుకునేటువంటి గుణం దానికి లేదు. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఆదిలో మనిషిని తయారు చేసినప్పుడు మనిషికి ఏమి ఇచ్చాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే సొంతగా నిర్ణయం తీసుకునేటువంటి ఉద్దేశం, సొంతగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటి దాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషికే కాదు దేవదూతలకు కూడా ఇచ్చాడు. దేవదూతలకు కూడా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన, మంచిది చెడేది అనేటువంటి విషయాలు అర్థం చేసుకొని నిర్ణయం తీసుకునేటువంటి ఉద్దేశం అనేటువంటిది దేవుడు మనిషికి ఇచ్చాడు. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావా, చెడ్డ నిర్ణయం తీసుకుంటావా అనేటువంటి ఉద్దేశం కూడా దేవుడు నీకే అప్పగిచ్చాడు. నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు అనేటువంటి విషయాలన్నీ కూడా మరి దేవుడు నీ సొంతగా నువ్వు ఆలోచించుకునేటట్టుగా దేవుడు చేశాడు. అయితే కొన్ని విషయాల్లో ఆయన ఏం చేశాడంటే నిర్ణయాలు పెట్టాడు, ఒక హద్దులు మనకి ఏర్పరిచాడనమాట. మనిషికి కొన్ని హద్దులను ఏర్పరిచాడనమాట. ఆ హద్దులు మీరి మనం ప్రవర్తించినప్పుడు ఆటోమేటిక్గా ఆ హద్దు మీరినటువంటి దాని వలన మనకేమవుతామంటే పాపం అనేటువంటిది మనకి అవుతుంది. కాబట్టి ఒకవేళ ఆదాము హవ్వ పాపం చేయకుండా, ఈ కాలాన్ని వరకు కూడా మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగానే ఉన్నా కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంటుంది. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన ఈ భూలోకానికి రావాల్సినటువంటి వాడు అనేటువంటిది ముందు నుంచే ఆది నుంచే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అలానే జరుగుతాయి. తర్వాత యేసు ప్రభు కేవలం రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆయన దేవుని యొక్క స్వరూపము. కేవలం మనుషులు పాపం చేస్తే ఆ పాపాల నుంచి మనుషులను బయటపడేయడానికి వాళ్ళ కోసం శ్రమించి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి కేవలం దైవ కుమారుడు కాదు యేసు ప్రభు వారు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన దేవుని యొక్క స్వరూపము అనే మాట కూడా మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 అనుకుంటా. చూడండి, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. కాబట్టి ఈ అధికారులు ఇవన్నీ మనం ఏమేమైతే గొప్ప గొప్ప విషయాలని మనం అనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా తయారు చేసింది ప్రభు వారి యొక్క విషయం ద్వారానే, ప్రభు వారి ద్వారానే అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఏమంటున్నాడు? సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి మనుషులు పాపం చేస్తే ఆ పాపాన్ని విడిపించడానికి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి ప్రభువుని ఏదో యాదృచ్ఛికంగా నువ్వు కిందకు పోయి వాళ్ళ కోసం ప్రాణం పెట్టిరా పో అని పంపించలా దేవుడు. లేకపోతే ఇంతకుముందు మికాయేలు తర్వాత వేరే వేరే దూతలు ఎవరో కిందకు దిగొస్తే వాళ్ళు క్రీస్తు ప్రభు వారు భరించాల్సినటువంటి శిలువ లాంటి దాన్ని వాళ్ళు భరించలేకపోతే వాళ్ళ వల్ల కాకపోతే అరే మీ వల్ల కాదు ఇంక లాస్ట్గా నా ప్రియకుమారుని పంపిస్తానని చెప్పేసి అని అలాగా దేవుడు పంపించలా. యేసు ప్రభు వారు ఆది నుంచి ఉన్నవాడే, ఆది నుంచి ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు, జరగబోయే విషయాలు తెలుసు, అన్నిటినీ ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడు కనుక ఆయన తప్పకుండా ఈ భూలోకానికి రావాల్సిన వాడే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. రెండవ ప్రశ్న, దేవుడు పరిశుద్ధుడై ఉంటే ఆయన సృష్టి కూడా పరిశుద్ధంగానే ఉండాలి కదా. మరి పాపం అనేటువంటిది ఎలా ప్రవేశించింది?
అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయనలో పాపం ఏమి లేదు కదా. అలాంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మరి పరిశుద్ధుడై ఉన్నప్పుడు మరి పాపం అనేటువంటి దానికి తావు ఎలా వచ్చింది అమ్మా? ఎలా తావు వచ్చింది? అసలు పాపం అనేది ఎలా ప్రవేశించింది ఈ లోకంలో? మొదట నేను ఒక విషయం చెప్పా. దేవుడు దేవదూతలకైనా మనుషులకైనా ఏమిచ్చాడు? సొంతగా నిర్ణయం తీసుకునేటువంటి ఫ్రీ విల్ ఇచ్చాడు. సొంతగా నిర్ణయం తీసుకునేటువంటి విషయం ఇచ్చాడు. ఆ సొంత నిర్ణయం అనేటువంటిది ఏం చేసిందంటే పాపం దగ్గర దాకా తీసుకొచ్చింది అనమాట. ఈ పాపం అనేటువంటిది అసలు దేవుడు పరిశుద్ధుడైతే సొంత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనిషికి ఇచ్చినా కానీ అది పాపానికి దారి తీసేదాన్ని ఎందుకని ప్రభు అడ్డగించలేదు? అరే వీళ్ళు సొంత నిర్ణయం తీసుకుంటున్నారా, సొంత నిర్ణయం తీసుకుని పాపానికి దారి తీస్తున్నారు అని దేవుడు దాన్ని ఎందుకు ఖండించలేదు? దేవుడు దాన్ని ఎందుకు ఆపలేదు? అసలు లూసిఫర్ అనేవాడు అక్కడ పాపం చేయడానికి అంత అధికారం ఎలా వచ్చింది? అయితే నిజానికి అలా లేదు. నిజానికి అలా లేదు. ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలా. ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉంటే ఆయన పాపం అనేటువంటిది ప్రవేశించడానికి ఆధారం ఏంటి అని ఆలోచిస్తే దేవుడు అందరికీ సొంతగా ఆలోచించుకునేటువంటి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ విధానాన్ని దేవుడు మనుషులకి పెట్టాడు. తర్వాత దేవదూతలు కూడా అలా పెట్టాడు అనమాట. ఇప్పుడు మనం దేవుడు గురించినటువంటి విషయాలు మనం చూద్దాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కూడా ఏమై ఉండాలా? పరిశుద్ధులై ఉండాలా. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చూడండి ఒకసారి. లేవియ కాండము 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏమై ఉండాలంట? పరిశుద్ధులమై ఉండాలి. రెండో విషయము, ఆయన తన సృష్టిని తయారు చేసినప్పుడు ఆ సృష్టిలో పాపాన్ని సృజించలేదు. దేవుడు సృష్టిని తయారు చేసి ఆ సృష్టిలో ఒక పాపం అనేటువంటి బీజాన్ని కూడా తయారు చేశాడు అని అనుకోకూడదు. మరి అనుకున్నప్పుడు సర్పం అనేది ఎట్టొచ్చింది? సర్పానికి అట్లాంటి గుణం ఎట్టొచ్చింది? సర్పం అనేటువంటిది దేవునికి వ్యతిరేకంగా ఎలా పనిచేసింది అనే ఆలోచన మనకి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు చేసినటువంటి సృష్టి యావత్తు చాలా మంచిదిగా ఉన్నది అని ఆది కాండము 1వ అధ్యాయము లాస్ట్ వచనంలో ఉంటుంది. 31వ వచనంలో దేవుడు తను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. కాబట్టి దేవుడు తన యొక్క సృష్టి మొత్తాన్ని చేసినప్పుడు ఆ సృష్టి మొత్తాన్ని దేవుడు చూసినప్పుడు దాంట్లో అరే గబక్కన ఒక మిస్టేక్ వచ్చింది, అరే ఇది నేను పావులాగా చేయాలనుకున్నాను, దీనికి కాళ్ళు చేతులు వచ్చినాయి బాబా అని అనుకోవట్లా. దేవుడు అలాంటి మిస్టేక్ఫుల్ గా ఏదో వచ్చింది, మిస్టేక్ అనేటువంటిది ఏది ఉండదు దేవుని దగ్గర. అన్ని ఎలాంటివి ఉంటాయంటే ఆయన చూసినప్పుడు చాలా మంచిదిగా కనిపించింది, చాలా మంచిదిగా కనిపించింది. కాబట్టి మొదట దేవుడు పరిశుద్ధుడు, ఆయన సృష్టి మంచిది. తర్వాత దేవుడు మనిషికి ఆలోచింపచేసేటువంటి గుణం నేను ముందుగానే చెప్పాను కదా, ఫ్రీ విల్ అనేటువంటిది, స్వేచ్ఛగా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాలు దేవుడు మనిషికి ఇచ్చాడు అనే విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. తర్వాత మనం చూస్తే సొంత నిర్ణయాలు లేదా మంచి చెడులు అనేటువంటిది ఆలోచించేటువంటి మనసు దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు సొంతగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి హక్కుని దేవుడే ఇచ్చాడనమాట. సొంత నిర్ణయం అనేటువంటిది పాపానికి దారి తీసిందా? మూడో ప్రశ్న. మరి ఆ సొంత నిర్ణయం అనేది దేవుడు ఇచ్చాడు కదా, మరి ఈ సొంత నిర్ణయం అనేటువంటిది మనిషి పాపం చేయడానికి కారణం అయ్యిందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారమ్మా? దేవుడు సొంత నిర్ణయాలు ఇచ్చాడు కదా, మీరు సొంతగా నిర్ణయం తీసుకోండి, మంచిదో చెడుదో ఆలోచించేటువంటి యోచన చేసేటువంటి మనసు మనకి ఇచ్చాడు కదా. కాబట్టి ఆ మంచి చెడు అనేటువంటి చేయటం ద్వారా, ఆలోచించడం ద్వారా పాపం అనేటువంటిది కలిగిందా అమ్మా? కలిగిందా? సరే, మనం దాని యొక్క ఆన్సర్స్ కొన్ని చూస్తే ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. సొంత ఇష్టాన్ని చేయడం అనేటువంటిది పాపం కాదు. నా సొంత నిర్ణయం నేను తీసుకోవటం అనేది పాపం కాదు, అది పాపం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అయితే సొంత ఇష్టాన్ని దుర్వినియోగపరచడం అనేటువంటిది పాపం. అర్థమైందా నేను చెప్పింది?
సొంత నిర్ణయాలు, సొంత ఇష్టాన్ని చేయటం అనేది పాపం కాదు, కానీ సొంత ఇష్టాన్ని దుర్వినియోగపరచడం అనేటువంటిది పాపం. సొంత ఇష్టం, ఒక చెట్టుకు పండు కనిపించింది, నీ సొంత ఇష్టం ఏందో చెప్పనా? ఇక్కడ సొంత ఇష్టం ఏందో చెప్పనా? నీకు ఆకలి అవుతుంది, ఎదురుగా పండు కనిపించింది, ఆ చెట్టు ఎవరు ఓనర్ కాదు, అది ఎవరిదైనా ఫ్రీగా వదిలేసిన చెట్టు అనుకోండి, నువ్వేం చేస్తావు? కోసుకొని తింటావు. సరే, ఏదైనా తోటనే మనం అనుకుందాం, బయట విషయాలు ఎందుకు, ఏదైనా తోటలోనే అనుకుందాం. ప్రభువే ఆజ్ఞాపించాడు, ఈ తోట చెట్ల పండ్లు ఏమైనా మీరు తినండి అని చెప్పాడు. ఆదాముకి ఆకలి అవుతుంది, ఆ చెట్టు మీద పండు కనిపించింది. అప్పుడు ఆ పండుని ఏం చేయొచ్చు ఆదాము? కోసుకొని తినొచ్చు. కోసుకొని తినేటువంటి రైట్ దేవుడు ముందే ఇచ్చేశాడు. ఇప్పుడు వెనక హవ్వ వస్తుంది, ఆ చెట్టుకి కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఆదాముకి సొంత ఇష్టాన్ని నెరవేర్చేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఆ నిర్ణయం అనేటువంటిది మిస్యూజ్ అవ్వకూడదు, అంటే దుర్వినియోగపరచకూడదు. దుర్వినియోగం ఎలా పరచగలుగుతాడు ఆదాము? ఇప్పుడు దాన్ని, ఆ చెట్టు పండ్లన్నీ కోసుకొని హవ్వకు ఒక్క పండు కూడా మిగిల్చకుండా మొత్తం ఇతనే కోసుకోవచ్చు. అలా చేస్తే ఏం చేసినట్టు? దుర్వినియోగపరిచినట్టు. అలా చేస్తే ఏం చేసినట్టు? దుర్వినియోగపరిచినట్టు. అంటే నీ ఇష్టము, నీ కోరిక నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తేనేమో వినియోగం. అలా కాకుండా ఇది వేరే వాళ్ళకి చెందిద్దేమో, ఇది నాకే చెందాలి, ఇది నాకే కావాలి అనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది ఏం చెప్పండి? దుర్వినియోగం. ఒకవేళ దానికి ఉన్న 20 కాయలు ఉన్నాయనుకున్నావు, ఆ చెట్టుకి 20 కాయలు నువ్వు కోసుకొని తిన్నావు అనుకోండి, 20 కాయలు నువ్వు కోసేసుకున్నావు, పక్కన వాళ్ళకి లేకుండా చేసావు, నువ్వు తిన్నావు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుద్దమ్మా దానివల్ల? నీకే అనారోగ్యం, అంతే కదా. మోతాదుకు మించి ఏది పడినా కానీ మనకి ఇబ్బందే కదా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు సొంతగా ఆలోచించుకునేటువంటి నిర్ణయాన్ని, ఆలోచించుకునేటువంటి మనసుని, మంచేదో చెడేదో నువ్వే సొంతగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు. అయితే నీ సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకునేటువంటి క్రమంలో ఆ సొంత నిర్ణయాలు అనేటువంటి ఏం కాకూడదు చెప్పండి? దుర్వినియోగం అవ్వకూడదు. ఇలా దుర్వినియోగపరచడం అనేటువంటిదే పాపము. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు అనమాట. అంటే నేను చదివిన ఒక పుస్తకంలో, నీకు పాపం అనేది ఎలా కనిపిస్తుంది? నేను ఆ బుక్లో ఏం చదువుతున్నానంటే, పాపం అనేది ఎలా ప్రవేశించింది, అసలు పాపానికి తావేంది అనే మాట అనే ప్రశ్నకి నేను సమాధానం కోసం చూస్తున్నాను అనమాట. దాంట్లో నాకు వచ్చినటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే, చీకటిగా ఉంది గది, ఓకేనా, దాంట్లో ఒక క్యాండిల్ వెలిగించారు. క్యాండిల్ వెలిగిస్తే అప్పుడు ఏమొచ్చింది? చీకట్లో నుంచి వెలుగు వచ్చింది. రూమ్ అంతా కూడా ఇప్పుడు ఏమైంది చెప్పండి? వెలుగుమయమైంది, రైట్? ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ వెలుగు అనేటువంటి దానిని నీ చేతులు అడ్డం పెట్టి ఆ వెలుగుని నువ్వు ముయ్యి. ఆ వెలుగు నువ్వేం చేస్తావు? కవర్ చేయి, చేతులు అడ్డం పెట్టు. చేతులు అడ్డం పెడితే ఆటోమేటిక్గా ఆ రూమ్లోకి ఏమొస్తుంది? చీకటి వచ్చింది. ఇప్పుడు ఆ చీకటిని దేవుడు కావాలని పెట్టాడా? నువ్వు చేతులు అడ్డం పెట్టడం వల్ల అది ఏర్పడిందా? ఆ వెలుగు నువ్వు చేతులతోటి అడ్డుకున్నావు కాబట్టి ఆ వెలుగు అనేటువంటిది బయటికి రాలేదు. పాపం కూడా అంతే. దేవుడు ఏం చేశాడు? దేవుడు వెలుగునిచ్చాడు. ఆ వెలుగు నువ్వేం చేస్తున్నావు? అడ్డుకున్నావు. ఆ వెలుగు ప్రసరించనీయకుండా నువ్వేం చేసావు? అడ్డుకున్నావు. ఆ వెలుగును నువ్వు ఎప్పుడైతే అడ్డుకున్నావో ఆ చీకటి అనేటువంటిది బయట కనిపించింది. ఆ చీకటి అనేటువంటిది బయట కనిపించడానికి కారణం ఎవరు? ఆ చేతులు అడ్డం పెట్టిన వాళ్ళు. ఎవరు చెప్పండి? చేతులు అడ్డం పెట్టిన వాళ్ళు, అంతే కదా. వెలుగుమయమై ఉన్నటువంటి ఆ గదిలో ఆ లైట్ నుంచి వెలుగు, ఆ క్యాండిల్ నుంచి వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు అనేటువంటిది మూసివేయబడటానికి కారణం ఎవరయ్యారు? నువ్వు అయ్యావు. పైగా నువ్వేం చెప్తున్నావు ఆ టైంలో? దేవుడు నాకేమిచ్చాడు? సొంతగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి, ఆలోచన నాకు ఇచ్చాడు. దేవుడు సొంత నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన ఇచ్చాడు కాబట్టి నేనేం చేశాను? దాన్ని మూసా. ఇది నా నిర్ణయం. ఏ నిర్ణయం? ఆ లైట్ని ఆ లైట్ అనేటువంటి బయటికి పోకుండా నేను దాన్ని ఆపా. నువ్వు ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల ఏమైంది? వెనక చీకటి వచ్చింది, చీకటి కనిపించింది.
మీకు ఈ చిన్న ఉదాహరణ ద్వారా పాపం అనేటువంటిది ఎలా ప్రవేశించింది అనే దానికి మనకు అర్థం దొరుకుతుంది అన్నమాట. ఎప్పుడైతే దేవుని యొక్క మాటని మనం నిర్లక్ష్య పెడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మనం నిర్లక్ష్య పెడతామో, పాపం అనేటువంటిది అక్కడే ప్రవేశిస్తుంది. అందుకే సింపుల్గా మనం పాపం అంటే ఏంది అంటే, ఒక్క మాటలో ఏం చెప్తున్నాం చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నాం. ఆజ్ఞని ఎలా అతిక్రమిస్తున్నామంటే ఈ ఉదాహరణలన్నీ కూడా మనకి సరిపోతాయి అన్నమాట. కాబట్టి పాపం యొక్క మూల కారణం ఏంటి? పాపం ఎలా ప్రవేశించిందో ఒక ఉదాహరణలో చెప్పాను కదా. దేవుడిచ్చినటువంటి సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటి విషయాన్ని మిస్యూజ్ చేసినప్పుడు, మిస్యూజ్ అంటే తెలుగులో ఏమనాలా, దుర్వినియోగపరిచినప్పుడు, దేవుడు నీకు మంచి చేయడానికి చెడు చేయడానికి రెండిటికి కూడా దేవుడు ఏం చేశాడు? నీకు మనసు ఇచ్చాడు. అంటే చెడు చేయటానికి కాదు, నిర్ణయం తీసుకునేటువంటి దానికి మనసు ఇచ్చాడు. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావా చెడు నిర్ణయం తీసుకుంటావా అనేటువంటిది అది నీ చాయిస్ అన్నమాట. ఇంకో ఉదాహరణ చెప్తా. ఇలాంటి ఉదాహరణ సింపుల్గా, క్యాండిల్ లైట్ నుంచి నీకు చీకట్లో క్యాండిల్ ద్వారా ఏమొస్తుందంటే లైట్ వచ్చింది అనేది నీకు తెలుసు అనమాట. చాలా రోజులు నువ్వు ఆ క్యాండిల్ ఎదురుగానే కూర్చొని ఆ లైట్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు రోజు. ఒకరోజు నీకు ఆలోచన ఇలా వచ్చింది. ఏమొచ్చిందంటే, ఇది రోజు దీంట్లోంచి వెలుగు వస్తుంది కదా, ఈ రోజు నా ఏళ్ళు దాంట్లో పెట్టి అట్టు టూపుతానని అనుకున్నావు. ఓకేనా? అర్థమైందా? అంటే ఇప్పుడు ఆలోచన అనేటువంటిది నీకు నీ మనసులో వచ్చింది. ఓకేనా? ఆలోచనకు నువ్వేం చేయాలనుకున్నావు? ఆ మంటలో ఏళ్ళు పెట్టి ఇలా తిప్పుతానని అనుకున్నావు. సరే, నన్ను ఏళ్ళు పెట్టి తిప్పావు. అప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? కాలిపోయింది. చెయ్యి ఏళ్ళు కాలిపోయింది. అరే దీనివల్ల నాకు బాధ కలిగిందని నువ్వు తర్వాత బాధని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ వెలుగును ఆస్వాదించడానికి నీకు అవకాశం ఉంది, దాన్ని ఆరిపేయడానికి నీకు అవకాశం ఉంది, దాంట్లో నువ్వు ఏలు పెట్టి ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది. లేదు టీప్ నీళ్లు లాంటివి కాసుకోవడానికి దాని మీద ఒక గిన్నె లాంటిది పెట్టి నీళ్లు వేడి చేసుకోవడానికి నీకు అవకాశం ఉంది. అంటే దేవుడు ఏం చేశాడంటే స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మనిషికి ఏం చేశాడు? స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అది మంచా చెడా అనేటువంటిది ఏదైనా నీ సొంతగా నువ్వు ఆలోచించుకో అని చెప్పాడు. అయితే ప్రసంగి గ్రంథంలో అనుకుంటా ఆ మాట కూడా అంటాడు కదా, నువ్వేమైనా చెయ్యి, కాకపోతే ఇవన్నీ ఎక్కడికి వస్తాయి చెప్పండి? తీర్పులోనికి వస్తాయి అనేటువంటి మాట అన్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం తీర్పు గురించినటువంటి విషయాలు కాదు కానీ మనం అర్థం చేసుకుంటుంది పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మరి ఏం చేశాడు మన జీవితానికి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికి మనం 3 ప్రశ్నల్లో నుంచి మనము ముందుకి వచ్చాం. కాబట్టి పాపం యొక్క మూల కారణం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందంటే తిరుగుబాటు చేయటం అనేటువంటి దగ్గర ప్రారంభమైంది. మొదటి తిరుగుబాటు మనం ఎక్కడ చూస్తామంటే పరలోకంలో జరిగిన ఒక యుద్ధం. లూసిఫరు తిరుగుబాటు చేశాడు. లూసిఫర్ దేవుడి మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. లూసిఫర్కు కూడా ప్రతి దూతకు కూడా దేవుడు ఏం చేశాడంటే సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ద డెసిషన్ దట్ యూ క్యాన్ మేక్ ఇట్ యువర్ సెల్ఫ్ అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు సొంతగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు, దేవుణ్ణి కీర్తిస్తున్నారు, దేవుణ్ణి కొనియాడుతున్నారు. అది బాగానే ఉంది. కానీ ఇంకొక ఆలోచన కూడా వచ్చింది లూసిఫర్కి. ఏం ఆలోచన వచ్చింది చెప్పండి? ఆయన్నే ఎందుకు స్తుతించాలి, ఆయన్నే ఎందుకు కొనియాడాలి, నేను కూడా అలానే చేస్తున్నాను కదా, ఆయనే సభా పర్వతం మీద కూర్చుంటాడా, నేను కూర్చోలేనా, నేను కూడా కూర్చోగలుగుతాను కదా అనేటువంటి నిర్ణయం, సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఆ సొంత నిర్ణయం ఏం చేసిందంటే తనని నాశనానికి దారి తీసింది, పాపానికి కారణం అనేటువంటి దానికి దారి తీసింది అన్నమాట. కాబట్టి ఇక్కడ పాపం యొక్క మూల కారణం అనేటువంటిది సొంత నిర్ణయం కాదు. నువ్వు తీసుకునే సొంత నిర్ణయం అనేది పాపం కాదు, కానీ ఆ సొంత నిర్ణయాన్ని నువ్వు దుర్వినియోగపరచడం అనేటువంటిది, సొంత నిర్ణయాన్ని దుర్వినియోగపరచడం అనేటువంటి దాన్ని నేను 3 మాటల్లో చెప్తా. ఒక మాట ఏంటంటే తిరుగుబాటు చేయడం, రెండో మాట ఏంటంటే అవిధేయత చూపటం, మూడోది ఏంటంటే సొంత ఇష్టాన్ని కోరుకోవటం. సొంత ఇష్టం పాపం కాదని చెప్పాను, అయినా కానీ తీవ్ర పరిస్థితుల్లో మనం దాన్ని కూడా పాపంగానే పరిగణిస్తాం. సరే, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, సొంత ఇష్టం అనేటువంటిది పాపం చేయడానికి లేదా సొంత నిర్ణయం అనేటువంటిది ఏం చేసింది? పాపాన్ని బయటపడేయడానికి మనకి కారణం అయ్యిందనమాట.
ఆ తర్వాత నెక్స్ట్, సొంత నిర్ణయం అనేటువంటిది పాపానికి మూల కారణం కాదు, కానీ అవిధేయత చూపడం అనేటువంటిది పాపానికి మూల కారణం అయ్యింది. కాబట్టి పాపానికి మూల కారణాలు ఏంటి అంటే తిరుగుబాటు చేయడం, రెండోది ఏం చెప్పండి, అవిధేయత చూపటము. మనం ఈ వచ్చిన భాగాలు ఒకసారి చదవచ్చు అని అనుకుంటున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివితే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి పాపానికి మూలం ఏంటి అంటే, ఇక్కడ ఈ వాక్య ప్రకారం మనకి మూల కారణం ఏంటి, పాపానికి మూల కారణం ఏంటి అంటే ఏం చెప్పండి, దురాశ. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది అన్నాడు. కాబట్టి పాపానికి ముందున్నటువంటి స్టేజ్ ఏంటంటే దురాశ. ఆ దురాశ ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు ఆ దురాశ అనేటువంటిది వచ్చిందంటే, స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడినటువంటి వాడై. స్వకీయమైనటువంటి దురాశ. స్వకీయమైన దురాశ అంటే ఏంటి? స్వకీయ అంటే అర్థం ఏంటి? సొంత, అంతే కదా. సొంత దురాశ. ఏంటి సొంత దురాశ? నేను అంత దూరం వెళ్ళకుండా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మామిడికాయల సీజన్ కదా, అవును కదా. ఈ సీజన్ మొత్తం మీద ఒక మామిడికాయ తినవచ్చు మనం కదా. సీజన్ అంటే ఎంతకాలం? 3 నెలలు ఉంటుంది మనకు ఫ్రూట్ కదా. ఒక మామిడికాయ తినొచ్చు. 2 తినొచ్చా? 2 తినొచ్చు. 3 తినొచ్చా? ఎన్ని తినొచ్చు? రోజుకి 1 తినొచ్చు. ఎన్ని మామిడికాయలైనా తినొచ్చు, అది నీ ఇష్టం, అంతే కదా. కానీ దురాశ అనేటువంటిది ఏం చేస్తుందంటే, దురాశ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే, ఆ లిమిట్ని ఎప్పుడైతే నువ్వు దాటుతావో, నీకున్నటువంటి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ని నువ్వు ఎప్పుడైతే దాటుతావో అప్పుడు అదేమవుతుంది చెప్పండి? దురాశ అవుతుంది. కాబట్టి దురాశ చేత ఏమవుతాడు? ఈడవబడి మరలు కొల్పబడినటువంటి వాడే శోధింపబడతాడు. శోధన ఎలా వచ్చిందమ్మా? అబ్బా, నాకు ఈ శోధన వచ్చి తట్టుకోలేకపోతున్నాను, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ బాధ నువ్వు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వెనక్కి రావాలి. ఎక్కడికి రావాలి? వెనక్కి రావాలి. ఈ శోధన ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు వచ్చింది? నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, భయంకరమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అన్నావు అనుకో, వెనక్కి రా. నీకు ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది? ఎందుకంటే నేను ఎక్కువ థమ్సప్లు లిమ్కాలు తెగ తాగేస్తాను, ఎవరిచ్చినా వాళ్ళు తాగేస్తానంటే దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. ఎందుకు తాగావు నువ్వు అలాగా? ఎందుకు తాగావు? ఇష్టం. ఏం చెప్పండి? ఇష్టం. తాగేసా. ఇప్పుడు ఎంతమంది ఇచ్చినా తాగేస్తూ ఉంటా. అదేం చెప్పండి? ఇష్టం. ఈ ఇష్టం అని అంటున్నావు, కానీ అదేంటంటే దురాశ. ఏం చెప్పండి? కాబట్టి ప్రియులారా, ఇక్కడ పాపం అనేటువంటిది ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే తిరుగుబాటు చేయటం ఒకటి, అవిధేయత చూపటం ఒకటి. తిరుగుబాటు చేయకుండా కూడా నువ్వు ఉండొచ్చు, అవిధేయత చూపకుండా కూడా నువ్వు ఉండొచ్చు. అది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సొంత నిర్ణయం తీసుకోవటం అనేటువంటి చాయిస్ అనేటువంటి దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. కాబట్టి ఆ చాయిస్ని మనం వినియోగించుకుంటామా, దుర్వినియోగపరుచుకుంటామా అనేటువంటి విషయాలు మనమే సొంత నిర్ణయం తీసుకోవాలి, మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని గురించి మనం 2 మాటలు కూడా చదువుదాం. చూడండి, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు, అసలు ఆయన భూలోకానికి రావడానికి కారణం ఏంటి అంటే ఈ 2 విషయాలను బట్టి. ఏ 2 విషయాలు? మనిషి చేసినటువంటి తిరుగుబాటు. తిరుగుబాటు అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, తిరుగుబాటు అంటే దేనికి తిరుగుబాటు? తిరుగుబోతు అనగానే మనకి మనసులో ఏమొస్తాయి అంటే చెడ్డ మాటలు వచ్చేస్తాయి. అబ్బో, తిరుగుబోతు అంటే ఎవ్వరి మాట వినదనమాట, ఎవ్వరు చెప్పినా వినదు, ఏదేదో చేస్తుంది.
అని అంటారు కదా, సేమ్ ఇదే మనం ఆలోచించాలా. తిరుగుబాటు అంటే దేవునికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి పనులు. ఎవరికి వ్యతిరేకంగా చేసాం మనం? మనుషులకు కాదు, దేవుడికే చేశాము. దేవుని దృష్టిలో మనం చేసినటువంటి తిరుగుబాటు విషయమై ప్రభు వారి భూలోకానికి రావాల్సి వచ్చింది. ఇంకోటి ఏం చెప్పండి? అవిధేయత. మనుషుడు చూపినటువంటి అవిధేయత. దేవుడు నీకు సొంత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు తిరుగుబాటు చేయాలని కాదు. దేవుడు నీకు సొంత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వు అవిధేయుడు అవ్వాలని కాదు. కానీ మనిషి ఏం చేశాడు? తన యొక్క స్వకీయమైనటువంటి దురాశ చేత ఈడువబడి, మరులు కొల్పబడి, శోధింపబడతా ఉన్నాడు. కాబట్టి దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం అలానే పేరుకుపోతే, పాపం అనేటువంటిది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వదులుకొను అట్నే ఉంటానంటే, ఆ పాపం చిన్నగా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పండి? మరణానికి తీసుకెళ్తుంది. మరణించిన తర్వాత మనం ఏం చేయలేం. మరణించిన తర్వాత కూడా నేనేదో చేస్తాననుకుంటే అది పిచ్చి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది అంటే, పాపులమైనటువంటి మనలను మన పాప బంధకాల నుంచి విడిపించడానికి. పాపం ఎలా వచ్చింది? పాపం ఎలా వచ్చింది? దురాశ వలన వచ్చింది. దురాశ ఎందుకు వచ్చింది? ఆశ పడటం తప్పులేదు, ఆశ పడటం తప్పులేదు. నేను అనుకున్నదే చేస్తాను అంటే దురాశ. అంటే మనం క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు అంటే ఆశ పడినందువల్ల కాదు. ఏం పడినందువల్ల? దురాశ. ఒక సామెత కూడా ఉంటుంది, దురాశ దుఃఖానికి చేటు. అది కాబట్టి మనం దురాశ పరులు అన్నమాట. మనం ఎలాంటి వాళ్ళం చెప్పండి? దురాశ పరులం, ఆశ పరులం కాదు. ఆశ అనేటువంటిది పాజిటివ్ సైన్ అనమాట. నేను ఆశపడుతున్నానండి, నేను ఇది చేయాలని ఆశపడుతున్నాను, ఇది తినాలని ఆశపడుతున్నాను. ఆశ వేరు, దురాశ వేరు కదా. ఒక హోటల్కి వెళ్తే, మేము కొన్ని క్యాంపులకి వెళ్తే, ఆ క్యాంపులో మధ్యాహ్నం మీల్స్ ఎట్ట పెడతారంటే, ఆ హోటల్ ఏ తిన్నా ఫ్రీ అని పెడతారన్నమాట. ఇంక మధ్యాహ్నం ఆ లంచ్ రూమ్లోకి అక్కడికి వెళ్ళామంటే, బఫెట్లోకి వెళ్ళామంటే దాదాపు 200 ఐటమ్స్ ఆడ ఉంటాయి అన్నమాట. రోజు మనం మధ్యాహ్నం ఏం తింటామండి? ఇంట్లో 200 ఐటమ్స్ తింటాం. ఆ రోజు ఏం తింటాం మనం? ఒక అన్నం, కొద్దిగా కూర, మహా అయితే ఒక అప్పడమో ఏదో నంచుకోవడానికి పక్కన ఉంటుంది, అంతే. అంతకు మించి ఏముండవు. ఇట్లాంటి వాడికి ఒక్కసారి 200 ఐటమ్స్ ఎదురు కనిపిస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? హద్దు పెట్టుకోవచ్చు, అరే మనం ఆశపడాలి, దురాశ పడకూడదు అనుకోవచ్చు. కానీ శరీరం ఏం చేస్తుంది చెప్పండి? అట్ట ఉండలేదు మనల్ని. పో, అటు పో, ఇటు పో. సాయంత్రానికి ఏమవుతుంది చెప్పండి? స్టమక్ అప్సెట్ అవుతుంది. కొంతమందికి స్టమక్ అప్సెట్ మందులతో పోయింది, కొంతమందికి అట పోదు. కాబట్టి దురాశ. మనందరం ఏం చేస్తామంటే దురాశలోనికి వచ్చాం. ఏ దురాశ? దేవుని ఎలా తిరుగుబాటు చేసినటువంటి దురాశ. దేవుని యొక్క కార్యాల్లో తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళం. అమ్మా ప్రభువుని నమ్ముకోండమ్మా అని చెప్తే, బావయ్యా నువ్వేంది మా చెప్పేది అని అంటాం. ఏంటో చెప్పండి? తిరుగుబాటు చేయటం. ఏం చెప్పండి? అవిధేయత చూపటం. కాబట్టి మనం చేసినటువంటి పాపం అనేటువంటి దాన్ని తొలగించటానికి ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. ప్రియులరా, ఇప్పుడు మనం ఉన్న సమయంలోనే ఒక 2-3 విషయాలు మనం చూద్దాం. క్రీస్తు పునరుద్ధానము తిరుగుబాటు, అవిధేయత నుండి మనలను విమోచించటానికి. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అనేటువంటిది ఏం చేసిందంటే, ఏం చేసింది చెప్పండి? మనం చేసినటువంటి తిరుగుబాటు, అవిధేయత అనేటువంటి వాటి నుంచి విడిపించటానికి, వాటి నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు సిలువను అనుభవించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఒక విషయం, మొదటి విషయం ఏంటంటే నిర్ణయ స్వేచ్ఛ, ఫ్రీ విల్. నేను అదే చెప్తున్నా, మనం తీసుకునేటువంటి సొంత నిర్ణయం అనేటువంటిది. దేవుడు సొంత నిర్ణయాన్ని ఇచ్చాడు, కానీ అదేం చేసింది చెప్పండి? మనల్ని పాపానికి దారి తీసింది. దేవుడు మనకు సొంత నిర్ణయం ఇచ్చాడు,
కానీ ఆ సొంత నిర్ణయం పాపం కోసం కాదు, పాపం చేయటం కోసం కాదు. దేవుడు ఇచ్చినటువంటి సొంత నిర్ణయం దేనికోసం ఇచ్చాడు? సొంత నిర్ణయం మంచిని తెలుసుకో, మంచిని నువ్వు పొందుకో, మంచి కోసం తాపత్రయపడు అనేటువంటి దాని కొరకు దేవుడు మనకి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేస్తా వచ్చాడండి? మనిషి దాన్ని దుర్వినియోగపరిచి పాపం చేసేదానికి వాడుకుంటా వచ్చాడు. సొంత నిర్ణయాన్ని దేనికోసం వాడుకుంటా వచ్చాడు? పాపం చేయడానికి మరి వాడుకున్నాడు. మొదటిగా మనం ఆదాము అవ్వను తీసుకుంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? సొంత నిర్ణయం తీసుకోవద్దని చెప్పాడు. ఆ విషయంలో పర్టికులర్గా ఈ తోటలో ఉన్న దేన్నైనా మీరు తినండి, కానీ అదిగో ఆ మధ్యలో ఉన్నటువంటి తోట పండ్లలో మధ్యలో ఉండేటువంటి ఆ చెట్టు వృక్షాన్ని మాత్రం, దాంట్లో ఉండేటువంటి పండు మాత్రం తినొద్దని చెప్పాడు. ఇక్కడ ఫ్రీ విల్ లేదు. కానీ మనిషి ఏం చేశాడో సొంత నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఏమయ్యాడు? దేవుని ఎట్లా తిరుగుబాటు చేశాడు, దేవునికి అవిధేయుడయ్యాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత ఇంకా ఆదాము తప్పు చేశాడంటే ఆటోమేటిక్గా మనం కూడా చేసినట్టే కదా, అంతే కదా. కాబట్టి ఆ విధంగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇందాక మనం చదివాం. ఒక మనుషుని ద్వారా లోకంలో ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేయటం వలన అదేమైంది చెప్పండి? ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఏమైందంటే సంప్రాప్తమైంది. ప్రాప్తం ఏం చేస్తాం? అది వాడి ప్రాప్తం అంటాం. ప్రాప్తం అంటే ప్రాప్తి అంటే చెందడం అనమాట. ఇంకా వాడికి అది వచ్చింది అంతే. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉందంటయ్యా అది స్కిన్ ఎలర్జీ. ఏమైంది చెప్పండి? అది పాక్కుంటా అందరికి వచ్చిందని. సరే, మనం రెండో విషయం దగ్గరికి వద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఫ్రీ విల్ అనేటువంటిది మిస్యూజ్ చేయబడింది. కాబట్టి ఆ మిస్యూజ్ అనేటువంటిది ఏం చేసిందంటే మరణానికి దారి తీసింది. దురాశ అనేటువంటిది మనను మరణానికి దారి తీసింది. రెండో విషయం ఏంటంటే పాపం అనేటువంటిది మరణాన్ని మనకి తెచ్చింది. మొదటి ఏం చెప్పండి? మొదటి ఏంటమ్మా? ఫ్రీ విల్ అనేటువంటిది, స్వేచ్ఛగా లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఏం చేసింది? పాపానికి దారి తీసింది. రెండో విషయం ఏంటంటే పాపం ఏం చేసిందంటే మనకి మరణాన్ని తీసుకొచ్చింది. ఆదాము తప్పు చేశాడు కాబట్టి యేసు ప్రభు వారు తప్పు చేశాడా? ఆదాము సొంత నిర్ణయం తీసుకొని తప్పు చేశాడు. యేసు ప్రభు వారు ఆయన కూడా మనిషిగా జన్మించి తప్పుని తొలగిస్తా వచ్చాడు. ఆదాము తప్పు చేస్తా వచ్చాడు, ప్రభు వారు ఏం చేశాడు? ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటా వచ్చాడు. ఆ విధంగా తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఏం చేశాడు? ఆ పాపం అంతటిని, సొంత నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటి పాపాన్ని తొలగిస్తా ఆయన వచ్చాడు. ఒక మనిషి ద్వారా పాపం ప్రవేశించినట్లుగానే అదే మనిషి ద్వారా ఆ పాపం అనేటువంటి దానికి విరుగుడును దేవుడు దయచేశాడు. రెండో విషయం ఏంటంటే పాపం అనేటువంటిది మరణాన్ని మనకు తెచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే క్రియలు అనేది మనం చదువుతాం కదా, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారితో పోవునని ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్రియలు అన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావు, ఎన్నిసార్లు నువ్వు తిరుగుబాటు చేశావు, ఎన్నిసార్లు నువ్వు అవిధేయత చూపావు, ఎన్నిసార్లు ఏమేమి విషయాలు దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేశావో ఆ లిస్ట్ అనమాట, ఆ యొక్క లిస్ట్ అనమాట. కాబట్టి ఎన్నిటిని కూడా కలిపి ఇక్కడ ఏమంటున్నారంటే అపరాధాలు అనేటువంటి ఒక మాటతో నేను మీతోటి చెప్తా ఉన్నాను. దీనికి ప్రభువారు ఏం చేశాడు అంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం ఏంటి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. కాబట్టి మనకి పాపం వల్ల మనకు వచ్చేటువంటి జీతం ఏంటంటే మరణం. పాపం వలన ఈ భూలోకానికి మనుషులకు ఏమొచ్చిందంటే మరణం అనేటువంటిది సంప్రాప్తం అయ్యింది. దాన్ని తొలగించడానికి క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. మరణం అనేటువంటిది ఒక గొప్ప శాపం అండి. మరణం అనేది ఏం చెప్పండి? గొప్ప శాపం. కానీ యేసుక్రీస్తు ద్వారా అదేమైందంటే ఓడిపోయింది అనే విషయం మనము గమనించాలా.
కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా మనకేమి లభించిందంటే విమోచన. ఏం లభించింది? విమోచన. ఆయన మనలను విమోచించాడు. ఆయన మనలను మరణం నుంచి విమోచించాడు. రెండు ప్రాముఖ్యమైన విషయాల నుంచి మనల్ని విమోచించాడు. ఏంటంటే మనం చేసినటువంటి తిరుగుబాటును బట్టి, మనం చూపినటువంటి అవిధేయతను బట్టి, ఈ రెండిటి విషయాలను బట్టి క్రీస్తు ప్రభు వారు ఏం చేశాడండి? మన కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. విమోచన క్రయధనం. దాని ద్వారా క్రీస్తు ప్రభు వారు మరణించడం ద్వారా మనకి ఏం లభించిందంటే విమోచన. ఏం లభించింది? విమోచన. నాన్నగారు ఒకసారి ఒక చిన్న పత్రిక కూడా రాశాడు. ఏంటి పత్రిక పేరు? నీవు విమోచింపబడ్డావా? నీవు విమోచింపబడ్డావా? కాబట్టి క్రీస్తు ప్రభు వారిని ఆయన మృతుల్లోంచి లేచినటువంటి కారణాన్ని బట్టి మనమందరం కూడా హ్యాపీ ఈస్టర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. కానీ నిజానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విమోచింపబడ్డామా? మనకి రెడెంప్షన్ అనేది మనకు వచ్చిందా? విమోచన ఇంగ్లీష్లో రెడెంప్షన్ అంటారు. ఓకే, ఆర్ వి రైట్? ఓకే, ఆర్ వి రిడీమ్డ్? మనం దేవుని చేత మనం రిడీమ్ చేయబడ్డామా? ఇదనమాట మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది. పునరుద్ధాన దినం రోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనము విమోచింపబడ్డామా లేదా? ఆ విమోచన మనం పొందుకున్నామా లేదా? దేని గురించిన విమోచన? తిరుగుబాటు. మనం చేసినటువంటి తిరుగుబాట్లను గురించి, మనం చూపినటువంటి అవిధేయత గురించి మనము మరి విమోచన పొందామా లేదా అనేది మనము ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి విమోచన దేవుడిచ్చినటువంటి వాగ్దానం అన్నమాట. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన మనలను విమోచించాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి ఈ దినము మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క విషయాల్లో ఆది నుంచి మనం గమనించినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు అసలు ఈ పాపం ఎలా వచ్చింది, అసలు ఎందుకు మనం ఇలా ఉన్నాము అనే విషయాలు మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు మనకేం కనిపించిందంటే మనందరం కూడా అతిక్రమాలను చేసినటువంటి వాళ్ళం. అతిక్రమం దేని ద్వారా చేశామంటే సొంత నిర్ణయాలు అనేటువంటి వాటిని, ఫ్రీ విల్, లేకపోతే సొంతగా నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకోవటం అనేటువంటి విషయాల ద్వారా మనం జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ దాన్ని మనం ఏం చేస్తూ వచ్చామో దాన్ని పాపం చేయడానికి వాడుకుంటా వచ్చాం. కాబట్టి ఒకవేళ మనం పాపమే చేయకపోతే ప్రభు వారు రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఫ్రీ విల్ అనేటువంటి దానిని, ఉచితంగా సొంతగా నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటి దాన్ని నువ్వు మంచి కోసం వాడకుండా నువ్వేం చేసావు? దుర్వినియోగపరుస్తూ వచ్చావు. కాబట్టి మనం దేవుని ఎడల తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళం గాను, అవిధేయులుగాను అయ్యాం. కాబట్టి వాటిలో నుంచి మనం బయటపడవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నామని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. మరి మనం గనక పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని గురించి ఆలోచించకపోతే, ఒకవేళ క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు కాకుండా ఉన్నట్లయితే మన విశ్వాసం వ్యర్థం. మనం క్రైస్తవులం అయ్యాము అని చెప్పేటువంటి క్రమంలో, నేను విశ్వాసిని అని చెప్పేటువంటి క్రమంలో నా యొక్క గొప్ప ఆనందం ఏంటో తెలుసా? నేను ఆనందించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? నా ప్రభువు ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానుడై ఆయన ఏం చేశాడు? నన్ను విమోచించాడు. నేను విమోచింపబడ్డాను. నేను చేసినటువంటి తిరుగుబాటును బట్టి, నేను చూపినటువంటి అవిధేయతను బట్టి ఆయన సిలువలో హింసింపబడి ఆయన మరి సిలువలోనే తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై చంపబడి, ఆయన సమాధి చేయబడి, ఆయన 3వ దినాన తిరిగి లేచినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మనస్ఫూర్తిగా విమోచింపబడ్డామని మీరు నమ్మాలా. ఈ విమోచన మనకు దయచేసినటువంటి దేవుని నామాన్ని మనము స్తుతించాలా. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఈ యొక్క పునరుద్ధాన ఆదివారమున చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వాక్యాల చేత మీరు బలముంది, మీరు విమోచింపబడ్డారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించునుగా.